ఓ మహిళ ఉంటుంది. ఇది ఇప్పుడు చెప్పే మాట కాదు, ఎప్పటి నుంచో చెప్తున్న మాట. ఎందరో గొప్పవాళ్ళు తమ విజయం తర్వాత పంచుకున్న మాట. అయితే ఇప్పుడు ఆ మాట ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఏపీ ఎన్నికల్లో ఇప్పుడే అది కనిపిస్తోంది. ఏపీలో కీలక నాయకులు అందరికీ ఇప్పుడు వాళ్లే స్టార్ క్యాంపెయినర్లు. ప్రచారం దగ్గర నుంచి అన్ని తామై చూసుకుంటూ నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. గడప గడపకు తిరుగుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కీలక నేతల గెలుపునకు సాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇంతకు స్టార్ క్యాంపెయినర్లుగా మారిందెవరు? కీలక నేతల గెలుపును ఎందుకు వారు అంత కీలకంగా తీసుకున్నారు? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. అయితే ఇప్పుడీ సంగతి ఎందుకంటే ఇప్పుడు ఏపీ ఎన్నికలను చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. నరకాసురుడిపై యుద్ధం కోసం సత్యభామను శ్రీకృష్ణుడు వెంటబెట్టుకెళ్లినట్లు ఎన్నికల రణరంగంలో తమ ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు తమ అర్ధాంగుల సహకారం తీసుకుంటున్నారు. సాధారణంగా తమ గెలుపు కోసం రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో ప్రచారం చేయించడం పరిపాటి. కానీ పార్టీల అధినేతలే స్వయంగా తమ సతీమణులతో ప్రచారం చేస్తుండడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ఈసారి ఏపీలో జరిగే ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. దీంతో ప్రధాన పార్టీల తరపున మహిళలు ప్రచారం ప్రారంభించారు. భర్తల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రచారంలో మేము సైతమంటూ దూసుకుపోతున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ప్రచారం చేస్తూ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు. చంద్రబాబు కోసం భువనేశ్వరి, లోకేష్ కోసం నారా బ్రాహ్మణి, జగన్ కోసం భారతి, ఇలా అందరూ తమ వంతు కృషి చేస్తున్నారు. షర్మిల తరపున సునీత, పురంధేశ్వరి, ఇలా ఎవరికి వారు తమదైన శైలిలో ప్రచారంలో మునిగిపోయారు. జగన్ తరపున పులివెందులలో ప్రచారం చేసేందుకు భారతిరెడ్డి రంగంలోకి దిగారు. పులివెందులలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఇక చంద్రబాబు తరపున కూడా ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఇప్పటికే జనంలో తిరుగుతున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో భువనేశ్వరి ప్రజల్లోకొచ్చారు. నారా భువనేశ్వరి సైతం జనంలోకి వెళ్లి ప్రచారం చేయడం ఇదే తొలిసారి. వీరితో పాటు హిందూపురం నుంచి పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ తరపున ఆయన భార్య వసుంధర సైతం ప్రచారం చేస్తున్నారు. అలాగే మంగళగిరిలో నారా లోకేష్ తరపున బ్రాహ్మణి సైతం మంగళగిరిలో ప్రచారం ప్రారంభించారు. ఇక భర్తల తరపున భార్యలే కాకుండా ఎన్నికల్లో మహిళలు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తరపున నాగబాబు భార్య పద్మజ పిఠాపురంలో ప్రచారం ప్రారంభించారు. ఇక సునీత తన అన్నపై ఆరోపణలు చేస్తూ షర్మిలకు ఓటు వెయ్యాలని కోరుతున్నారు. మరోవైపు పవన్ కోసం నాగబాబు భార్య కూడా ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీని గెలిపించాలని పురంధేశ్వరి కూడా బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తోంది. ఇలా పోటాపోటీగా మహిళలు తమ స్టైల్లో క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఏపీలో స్టార్ క్యాంపెయినర్లుగా మారిన మహిళలు పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడూ బయటికి రానివారు కూడా ఈసారి ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరి ఏ పార్టీకి మహిళా సింపతి వర్కౌట్ అవుతుందో, ఎవరి కృషి ఎంత మేర ఫలిస్తుందో, ఎవరు పార్టీని గెలిపిస్తారో చూడాలి మరి.